తెలంగాణ ఉద్యమ రథసారథి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించుకు వచ్చినటువంటి ఒక మహానాయకుడైన కేసీఆర్ గారిని పట్టుకొని రండా రండా అంటూ ఇష్టం వచ్చినట్లుగా రౌడీ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక దుర్భాషను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. సభ్య సమాజం కూడా, తెలంగాణ సమాజం అంతా కూడా, చైతన్యవంతమైన తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఒక గల్లీ రౌడీని, ఒక ఆర్టీఐ బ్లాక్మెయిలర్ను, ఒక హ్యాబిచువల్ ఎక్స్టార్షనిస్ట్ను, ఒక చిల్లరగాడిని ముఖ్యమంత్రి చేస్తే తన చిల్లరతనాన్ని ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న తర్వాత కూడా వదులుకోకుండా ఆయన వాడుతున్నటువంటి ఒక భాష, ఇది తెలంగాణ మొత్తం కూడా తలదించుకోవాల్సిన, సిగ్గుపడాల్సిన ఒక భాష. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇది ఎవరి భాష? ఇది జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళందరి వారసులమని చెప్పుకుంటున్న మీరున్నటువంటి ఒక పార్టీ, లేదు ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒక లైసెన్స్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది పార్టీ సిద్ధాంతాలకు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు ఒక బూతు పురాణాల మీద రాజకీయాన్ని నిర్మించమని చెప్పని ఆయనకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిండ్రా? దయచేసి ఏఐసిసి అధిష్టానం, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో తెలంగాణ ఉద్యమం గురించి రెండు తెలియవు రేవంత్ రెడ్డి. నీకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి మాట్లాడేటువంటి ఒక నైతిక అర్హత లేదు. ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టినటువంటి ఒక దుర్మార్గుడివి, నీచుడివి నువ్వు. చంద్రబాబు నాయుడు గారి యొక్క చంకలో చేరి ఉద్యమకారులను అణచివేయాలని చెప్పని కుట్ర చేసిన వాడివి, ఉద్యమానికి వెన్నుపోటు పొడవాలని ప్రయత్నం చేసిన వాడివి. నీవు రాష్ట్ర విభజన చట్టం గురించి మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయం, సన్నాసి రేవంత్ రెడ్డి, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మొత్తం కూడా కేసీఆర్ గారు చెప్పినట్టే రాసిండ్రు అని చెప్పినావు. పరోక్షంగా నువ్వు ఒక మాట ఒప్పుకున్నావు. నీకు సోయిండి ఒప్పుకున్నావో, లేక ఒప్పుకున్నావు, ఒక మాట అయితే ఒప్పుకున్నావు. తెలంగాణ ఉద్యమానికే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసమే కాదు, తెలంగాణ తీసుకురావడానికి అవసరమైనటువంటి స్టేట్ విభజన చట్టాన్ని కూడా కేసీఆర్ గారే రాయించిండ్రు అని చెప్పని నువ్వే ఒప్పుకున్నావు. అంటే కేసీఆర్ గారే కర్త కర్మ క్రియ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పని నీ సోయిండి ఒప్పుకున్నావో, సోయిలో ఒప్పుకున్నావో, నిజాన్ని మాత్రం మాట్లాడినావు. అయితే ఒక విషయం రేవంత్ రెడ్డి, నీకు అర్థం కావాల్సిన విషయం చెప్తా ఉన్నా నేను. నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఆ రోజు ఆంధ్ర నాయకుల పంచన చేరి కుట్రలు వంతు, కుతంత్రాలు వన్నుతూ విభజన చట్టం పాస్ కావద్దని చెప్పిన పార్లమెంట్లో, రాజ్యసభలో మీ నాయకుడు చేస్తున్న కుట్రల వెనుక దాగున్నటువంటి ఒక చెంచాగాడివి కాబట్టి నీకు ఆ విభజన చట్టం వెనుక ఉన్నటువంటి ఒక ఆర్ద్రత, దాని వెనుక ఉన్నటువంటి ఒక త్యాగం, వందల వేల మంది యొక్క పోరాటం, లక్షల మంది యొక్క పోరాటం, వేల మంది యొక్క త్యాగ విలువలు నీకు తెలియవు రేవంత్ రెడ్డి.